శ్రీమహావిష్ణువు ధరించిన రెండవ అవతారం కూర్మావతారం, తాబేలు రూపం. ఈ అవతారం ప్రధానంగా సముద్ర మథనం అనే అద్భుత ఘట్టంతో ముడిపడి ఉంది. ఒకసారి దేవేంద్రుడు తన ఐరావతంపై వెళ్తుండగా, దుర్వాస మహర్షి ఆయనకు ఒక దివ్యమైన పూలమాలను బహుకరిస్తారు. ఇంద్రుడు ఆ మాలను గౌరవించకుండా ఏనుగు తలపై ఉంచుతాడు. ఆ ఏనుగు దానిని కింద పడేసి తొక్కివేస్తుంది. తన ప్రసాదాన్ని అవమానించినందుకు కోపించిన దుర్వాసముని, దేవతలందరూ శక్తిని, సంపదను కోల్పోయి నిస్తేజులవుదురుగాక అని శపిస్తారు. శాపం వల్ల దేవతలు బలహీనపడతారు. దీనిని ఆసరాగా చేసుకుని రాక్షసులు, అసురులు స్వర్గంపై దండెత్తి దేవతలను ఓడిస్తారు. దిక్కుతోచని దేవతలు బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్తారు. విష్ణువు వారికి ఒక ఉపాయం చెబుతాడు. రాక్షసులతో స్నేహం చేసి, వారితో కలిసి పాలసముద్రాన్ని మదించి అమృతాన్ని పొందండి. అది తాగితే మీకు చావు ఉండదు, తిరిగి మీ శక్తి మీకు లభిస్తుంది. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలకడానికి సిద్ధమవుతారు. మందర పర్వతం, కవ్వంగా ఉపయోగించడానికి మందర పర్వతాన్ని తెస్తారు. వాసుకి, తాడుగా వాసుకి అనే మహాసర్పమును ఉపయోగిస్తారు. సముద్ర మథనం మొదలైన కొద్దిసేపటికే, ఆధారం లేకపోవడం వల్ల మందర పర్వతం సముద్ర గర్భంలోకి కుంగిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక విశాలమైన తాబేలు, కూర్మం రూపంలో సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి, తన వీపుపై మందర పర్వతాన్ని మోసి నిలబెడతాడు. అదే కూర్మావతారం. సముద్ర మథనం సాగుతుండగా మొదట హాలాహలం, భయంకరమైన విషం పుడుతుంది. లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని మింగి, నీలకంఠుడు అవుతాడు. ఆ తర్వాత సముద్రం నుండి అనేక అపురూపమైన వస్తువులు, శక్తులు ఉద్భవిస్తాయి. కామధేనువు, ఉచ్చైశ్రవం, గుర్రం, ఐరావతం, ఏనుగు, కౌస్తుభమణి, కల్పవృక్షం, మహాలక్ష్మి, సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరిస్తుంది. చివరిగా, ఆయుర్వేద అధిపతి అయిన ధన్వంతరి అమృత కలశంతో బయటకు వస్తాడు. రాక్షసులు ఆ కలశాన్ని లాక్కుంటారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి, తన అందచందాలతో రాక్షసులను మాయచేసి, అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేస్తాడు. అమృతం తాగిన దేవతలు తిరిగి శక్తివంతులై రాక్షసులను ఓడించి స్వర్గాన్ని దక్కించుకుంటారు. ముఖ్య విశేషాలు: శ్రమకు ప్రతిఫలం. సముద్ర మథనం అనేది మనిషి తన మనస్సును మదించి జ్ఞానాన్ని పొందడానికి సంకేతం. నిలకడ. కూర్మావతారం అంటే నిలకడకు, సహనానికి నిదర్శనం. ఆధారం లేని చోట తానే ఆధారమై నిలబడటం ఈ అవతార ప్రత్యేకత.